నమస్కారం. తెలుగు నవలా శ్రోతలకు లక్ష్మి కథల ప్రపంచానికి స్వాగతం. అరికెపూడి కోడూరి కౌసల్యాదేవి గారు రచించిన పసుపు తాడు అనే నవలను వింటున్నాం కదండి. ఈరోజు ఈ వీడియోలో మనం పార్ట్ 5 వినేద్దామండి. మీ చిన్నాన్న గారికి చాలా సీరియస్ అయిందట. భోజనం చేస్తున్న వాసంతి తలెత్తి మోహన్ రాకను గమనించి అవును అన్నది ముక్తసరిగా. మర్యాదకైనా అతడిని కూర్చోమనలేదు. తానే వాసంతికి అభిముఖంగా మరో కుర్చీలో కూర్చున్నాడు మోహన్. వాసంతి కోపం మెరిగి ఉన్న వంట మనిషి ఇరకాటంలో పడి ముఖముఖాలు చూడసాగాడు. మోహన్ కు భోజనం వడ్డించాలా వద్దా అని అనుమానిస్తున్నాడు. వాసంతి ఆజ్ఞ కానిదే ఏమైనా స్వతంత్రించి చేస్తే నౌకరీ ఊడినట్టే. ఆయన గారిని అలక్ష్యం చేసినట్లు అనిపిస్తే మోహన్ ఆ టేబుల్ సామాగ్రిని కూడా తునాతునకలు చేయగలనంత కోపిష్టి. కాని పూర్వపు స్వభావం మారిపోయిన మోహన్ ఆగ్రహం తెచ్చుకోలేదు. వాసంతే కాక నౌకర్లు కూడా తనను సరుకు చేయడం లేదనే అనుమానం కలిగి అందర్నీ పరీక్షగా గమనించాడు. వర్షగమనం ముందు ఆకాశం ఒక్కొక్కప్పుడు అతి గంభీరంగా ఉంటుంది. అది తెలిసిన వంటవాడు ఏమైతే అయ్యింది అయ్యగారు తమ భోజనం అంటూ అర్ధోక్తిలో ఆపేశాడు. వడ్డించు గంభీరంగా అన్నాడు మోహన్. వాసంతి కోపంగా తలెత్తింది. బ్రూట్, ఆ సంగతి అడగాలా? డైనింగ్ టేబుల్ దగ్గరకు భోజనానికేగా వచ్చేది. ఎవడి పనులు బాధ్యతలు వాడికి తెలియని ఇల్లైపోయింది బొత్తిగా. ఆ మాటల వెనుక అంతరార్థం మోహన్ కు గ్రాహ్యమైనా బాధపడలేదు. వాసంతి కోపానికి అసహనానికి అర్థం లేకపోలేదు. మరి ఒకేసారి భోజనం చేసేటప్పుడు అందరూ ఒకేసారి లేవడం అనేది సాంప్రదాయిక కుటుంబాలలోని సదాచారం. కోపంలో ఉన్న వాసంతి అంత చిన్న విషయాలు గమనించే స్థితిలో లేదు. వాష్ బేసిన్ దగ్గర చేయి కడుక్కుంటూ ఎదుటి అద్దంలోకి చూసింది. ఆమె ప్రతిబింబంలో అతడి చూపులు కలిశాయి. మరలిప్తలలోనే వాసంతి చూపులు నిర్లక్ష్యంగా మరలిపోయాయి. మోహన్ కనులలోని భావాలను, ఆ ముఖంలోని నూతన ప్రశాంతత, గాంభీర్యాలను గాని ఆమె గమనించి ఉంటే మాత్రం ఆమె వైఖరి మరొక విధంగా ఉండి ఉండేది. కొంచెం మాట్లాడాలి వాసంతి, నిద్రపోకు నెమ్మదిగా అన్నాడు మోహన్. ఉదయం మాట్లాడుకుందాం, పగలంతా విశ్రాంతి లేదు నాకు చిన్నాన్నతో. అలా మాట్లాడుతూనే నిష్క్రమించింది వాసంతి. ఆమె నిష్క్రమించిన దిశగానే అతడి చూపులు నిలిచిపోయాయి కొన్ని క్షణాలు. పనివారు అంతా గమనిస్తున్నారు. లజ్జభారంతో వేదనతో తను భోంచేయలేక చేయి కడిగి లేచిపోయాడు మోహన్. గుమ్మంపై టకటకా శబ్దం వింటూనే దిగ్గర లేచి కూర్చున్నది వాసంతి. ఎవరు? నేనే అంటూ తలుపు తోసి లోనికి వచ్చాడు మోహన్. దోమతెరలు కూడా దింపివేసి ఉన్న ఆమె మంచం వైపుగా చూస్తూ నిట్టూర్పను అనగొడుకున్నాడు మోహన్. మాట్లాడాలన్నాను కదా వాసంతి, మంద్రస్వరంతో అన్నాడు. నాకు విశ్రాంతి అవసరమన్నాను కదా. కానీ మోహన్, చాలాసార్లు చెప్పాను ఈ సమయంలో నా గదిలోకి రావద్దని. జ్ఞాపకం ఉన్నది. ఐఎమ్ సారీ. ఒక్కసారి హాలులోకి రాగలవా? అక్కడ మాట్లాడుకుందాం. రాలేను. అయినా నీకేం పని ఉంటుంది? ఏ డబ్బో దస్కమో కావాలి. అవి వినే ఓపిక నాకు లేదిప్పుడు. అయితే ఇక్కడే విను. కానీ వాగ్దానం చేస్తున్నాను, ఈ రోజే ఇదే ఆఖరిసారి నీ గదిలోకి రావడం. మరెప్పుడూ అవసరం ఉండబోదు. అబ్బా, ఏం కొంప మునిగింది ఇప్పుడు? విసురుగా దోమతెరను పక్కకు నెట్టుతూ మంచం దిగి వచ్చి డ్రాయింగ్ రూమ్ లోకి దారి తీసింది వాసంతి. గులాబీ రంగు నైట్ గౌన్ లో గిరిజాలు జుట్టుతో అలసిన కనులతో అందంగా ఉంటావు సుమా నీవు అన్నాడు లోగడ అతడు తాని దుస్తులు ధరించినప్పుడు. తాను ఏమి ధరించినా ఎలా ఉన్నా సౌందర్యం ఉట్టిపడుతుందని పొగిడే అతడి మౌనానికి ఆమె కారణం ఆలోచించడం లేదు. తన సౌందర్యాన్ని శ్లాపించనందుకు ఆమె అహం దెబ్బతిన్నది. అతడి మనసులో నేడు ఆధిపత్యం వహించిన సుందరితో పోల్చితే తానతడికి ఏమీ కానే కాదని గాని అతడి హృదయం సుందరిగా కాక కేవలం శిల్పసుందరిగా మాత్రమే కనిపిస్తున్నదని ఆమెకి తెలియదు. కిటికీలో నిలబడి అటు తిరిగి సిగరెట్ వెలిగించుకుంటూ అన్నాడు మోహన్. వాసంతి, నిన్న నా జీవితంలో ఒక అనుకోని మలుపు ఏర్పడింది. అది వినగల ఓపిక ఈనాడు నీలో ఉన్నట్లు లేదు. చిరాకుగా చూసింది వాసంతి. నాకు కళ్ళు కూరుకుపోతున్నాయి కానీ విషయం సూటిగా చెప్పు. వాసంతి, ఈ మధ్య ఎప్పుడు నన్ను చూసినా దుమ్మదుమ్మలాడుతూ చిన్నబుచ్చుతున్నావు. అసలు సంగతేమిటి? ఈ చొప్పుదంటూ ప్రశ్నలకిదా సమయం? అసలు మళ్ళీ పోట్లాడడానికే వచ్చావా నువ్వు? కాదు, ఈ పోట్లాటలు, అనుమానాలు, అనాధారణలు అన్నిటికీ స్వస్తి చెప్పబోతున్నాను. ఈ సినిమా సంభాషణలు విని విని విసిగెత్తిపోయాను. ఎంత కొంప అంటుకుపోతున్నా వారం రోజులు మాయమైపోతావు. ఉన్నట్టుండి కురిసి ఏదో గొడవ లేవదీస్తావు నిరసనగా అన్నది వాసంతి. వారం రోజులైనా నెల రోజులైనా నీకేం ఇబ్బంది? వివాహమైనా ఎవరికైనా అడగాలి కానీ నీతో వివాహం నిశ్చయమైన పాపానికే. నేను నిత్యం ఇక్కడ హాజరు వేయించుకోవాలని లేదే. చిన్నాన్నకు ప్రాణం మీదకొచ్చి హాస్పిటల్లో చేర్పించినప్పుడు కానీ తిరిగి తీసుకొచ్చేటప్పుడు గాని కనీసం ముఖం చూపాల్సిన బాధ్యత లేదా?
ఆడదాన్నొక్కతేనే ఈ పనులన్నీ ఎలా చేసుకుంటానోనని నీవు ఆలోచించావా? పొరపాటే. అందుకు నేను విచారిస్తున్నాను. ప్రయోజనం? ఇప్పుడే కాదు, ఎప్పుడూ కూడా నా వల్ల నీకు గాని ఈ ఇంటికి గాని ఏ ప్రయోజనమూ ఉండదని అనుకోకు వాసంతి. చాలా పొరపాటుగా మనము నిర్ణయం తీసుకున్నాము. అందుకే మరోసారి ఆలోచించు. విహ్వరాలై చూసింది వాసంతి. ఏమిటి? చాలా పెద్ద విషయమే. తరువాత తీరికగా మాట్లాడుకుందాం. ప్రస్తుతం నాకు 2-3 వేలు కావాలి వాసంతి, చాలా అర్జెంట్ అన్నాడు మోహన్. అసహనంగా లేచి నిలబడింది వాసంతి. తెలుసు, డబ్బు డబ్బు డబ్బు. నీకు కావలసింది నిత్యం అదే. అందుకే రోజుకొక కట్టు కదా, నిమిషానికో నిర్ణయమోనో. అలా ఆవేశపడకు, నిదానంగా విను. వినను. ఎప్పుడు డబ్బు కావలసిన ఏదో ఒక కొత్త ఎత్తు చేస్తావు, కొత్త అవతారం ఎత్తుతావు. కొంప మునిగినట్టే నా నిద్రను పాడు చేశావు. నిజంగానే ఒక కొంప మునుగుతుంది. నిలబెట్టడానికే నేను పొద్దున్న జారుడుగా వెళ్ళాలి. నాకు దేశమందేలి కొంపలు బాగు చేయాల్సిన అవసరమేం లేదు. ఇదేనా నీవు మాట్లాడదలుచుకున్న మహత్తర విషయం? పోనీ అప్పుగా ఈ వాసంతి, ఈ ఒక్కసారికే నా మాట నమ్ము. అబద్ధమైతే ఎప్పుడూ విశ్వసించకు. సారీ. ఒకరి కష్టార్జితాన్ని మరో దారిన పోయే దానయ్యకు ముఖాన పోసే హక్కు నా బోటి వాళ్లకు ఉండదు. ఇలాంటి విషయాలను అసలు నువ్వు నాతో మాట్లాడకు. విసవిసా నడిచిపోయి తన గది తలుపులు మూసుకున్నది. నిరాశతో బయటకు వచ్చిన మోహన్ కు అమరేంద్ర కలిశాడు. తీసుకున్నావా డబ్బు? లేదు. వాసంతికి నాపై నమ్మకం పోయింది. నా ప్రవర్తన అలా ఉండేది. తప్పేం లేదులే తనది. ప్రస్తుత కర్తవ్యం? ఒకరిద్దరు స్నేహితులున్నారు, పోయి కలుస్తాను. అమర్, ఒక సాయం చెయ్యాలి. చెప్పు. నేను తిరిగి ఆలస్యం చేసి చెప్పిన టైంకు చేరలేకపోతే సుజాత నిరాశపడిపోతుంది. ఇక ఈ జన్మకు నన్ను క్షమించదు. నీవు ఈ ఉదయం బస్సులో వెళ్లి సుజాత దగ్గర ఉండు. నేను వచ్చేస్తున్నానని చెప్పు. చేస్తావు కదూ? సరే మోహన్, నీవు ఏమనుకోకంటే ఒక్క మాట. నా దగ్గర 400 ఇవిగో, ఇవి తీసుకో. మోహన్ చకితుడయ్యాడు. అమితానందంతో అమరేంద్రను ఆలింగనం చేసుకుంటూ అన్నాడు. అమర్, నీ వంటి మిత్రుడిని ఇన్నాళ్లుగా గుర్తించలేకపోయాను. ఎలాగో సరిపెట్టుకోవచ్చు. మనం కలిసే వెళ్ళిపోదామా? లేదు అమర్, ఆ డబ్బు తీసుకుని నువ్వు వెళ్ళి అక్కడ అవసరమైన ఏర్పాట్లు, ఏమైనా సరుకులు వగేరా కొను. నేను కొత్త బట్టలు, రొక్కము తెస్తాను. సాయంత్రానికి రాలేకున్నా తెల్లవారేలోగా తప్పక వచ్చేస్తాను. సుజాతకు చెప్పు. సరే, థ్యాంక్స్. అమరేంద్ర వెళ్ళిపోయాడు. డబ్బు సంపాదించడం ఎలాగా? మోహన్ ఆలోచనలో పడ్డాడు. మరీ చిన్నతనంగా ఉండకూడదని అమరేంద్రతో స్నేహితుల వద్ద తెస్తానని బీరాలు పోయాడు. తాను ఇస్తే తీసుకునేవాళ్లే గాని ఈ మాత్రం ఇవ్వగల ప్రయోజకులైన స్నేహితులెవరూ లేరు. తిరిగి లోనికి వెళ్లి స్నానం చేసి దుస్తులు మార్చుకున్నాడు. టై కట్టుకుంటుండగా అద్దంలో వాసంతి ప్రతిబింబాన్ని చూసి ఆశ్చర్యంగా వెనక్కు తిరిగాడు. ఎక్కడికి? గుమ్మానికున్న 2 తెరలను 2 చేతులతో పట్టుకుని సూటిగా అతడినే చూస్తుంది. నువ్వు మేల్కొనే ఉన్నావా? నా ప్రశ్నకు సమాధానం. మోహన్ నవ్వలేక నవ్వాడు. నా అలవాట్లు నీకు తెలుసు కదా. అందులో ఏ అలవాటు? డబ్బు సంపాదన. స్వరం నెమ్మదిగా ఉన్న నిర్మోహమాటంగా ఉన్నది. వాసంతి మాట్లాడలేకపోయినా ఆమె ముఖంలో తేలిక భావం కనిపించింది. మోహన్ హృదయం విలవలనాడింది. అంతవరకు ఉన్న నిగ్రహ గాంభీర్యాలు చెదిరిపోయాయి. వాసంతి, నేను చాలా దురదృష్టవంతుణ్ణి, నిర్భాగ్యుణ్ణి. నీవు ఉత్తమురాలికి తగినవాడిగా ఆలస్యంగానైనా తెలుసుకోవడం మంచిదే అయింది అంటూ వాసంతికి సమీపంగా నడిచివచ్చి ద్వారం పక్కనున్న పెద్ద కుర్చీలో కూలబడి బూట్లు తొడుక్కుంటూ అన్నాడు. కూర్చో వాసంతి, ఎటూ నిద్రపాడైంది కదా. కొద్ది మాటలు వినగల ఓర్పుగా విను. వాసంతి కన్నులలో విస్మయం చోటు చేసుకుంది. అలా ఆశ్చర్యంతో కూడిన చూపులతోనే నిలిచిపోయింది. కూర్చో వాసంతి. గుమ్మానికి మరో పక్కన ఉన్న కుర్చీలో కూర్చున్నది వాసంతి. ఏమిటో ఈ రోజు మాట, మన్నవ, మర్యాద అన్నీ చాలా మారాయి. మతం కూడా ఏమైనా మారిందా? అతడిని నకసిక పర్యంతం చూస్తూ నిర్లక్ష్యంగా తలెగరేసి వాసంతి అంది. ఎప్పుడు డార్లింగ్, డియర్, స్వీటీ అనే పదాలతో సరసంగా పిలిచేవాడువు. ఈ రోజు చాలా పరాయితనం తెచ్చిపెట్టుకున్నావు. ఏమిటి కారణం? నీకు వినే తీరిక ఉంటే చెప్తాను అన్ని అన్నాడు మోహన్ బరువుగా. నిట్టూర్చింది వాసంతి. అదే మరి, వినే తీరిక నాకున్నది. ఎటొచ్చి నువ్వు చెప్పేవి నిజాలో కాదో కూడా నిర్ణయించుకోలేని ప్రారబ్ధ దశలో ఉన్నది మన సంబంధం. క్షణకాలం మోహన్ ముఖం వివరణమై వెనువెంటనే తేరుకున్నది. మనిద్దరిని మొదటిసారి పరిచయం చేసిన సంఘట గుర్తున్నదా వాసంతి? ఇప్పుడెందుకు అవన్నీ? ముఖం చెట్లించింది వాసంతి. నిన్నింకా ఆశలోనూ సందిగ్ధతలోనూ ఉంచడం ఇష్టం లేక ఆనాడు నిన్ను కావాలనే ప్రయత్నించి కపట నాటకంతో పరిచయం చేసుకున్నాను. పినతండ్రి ఆనందయ్య ఇంటికి వచ్చిన రోజులలో ఏమీ తోచుక రోజు బజారుకో సినిమాకో పోవడం అలవాటుగా ఉండేది వాసంతికి. వెంట విమల కూడా ఉండేది. విమల ఆనందయ్యకు స్నేహితుడి కుమార్తె.
ఆ రోజు కూడా ఎప్పటి అలవాటుగా విమల ఇంటి వైపు పోతున్నది కారు. డ్రైవర్ రాని కారణంగా స్వయంగా నడుపుతున్నది. రద్దీ లేక ప్రశాంతంగా ఉన్నది దారి. ఏదో ఆలోచనలలో కొట్టుకుపోతున్న వాసంతికి కొన్ని క్షణాలు ఏమైనదో తెలియక అయోమయమైపోయింది. సడన్ బ్రేక్ తో కారు ఆపగలిగింది. కానీ ఆ కారుకు ఎక్కడి నుంచి వచ్చి అడ్డుపడ్డాడో 8 ఏళ్ల కుర్రాడు. వాడేమైపోయాడో చూడగల ధైర్యం లేక బిగుసుకుపోయి కూర్చున్నది. ఇంకా ఆమె చేతులు స్టీరింగ్ ను అంటిపెట్టుకునే ఉన్నాయి. చూస్తుండగానే జనం గోలుగా పోగైనారు. నోటికొచ్చినట్టు మాట్లాడుతూ, ఏం చదువుకున్నావు దొరసాని? కారెక్కగానే కళ్ళు నెత్తికెక్కాయా? కాయ కష్టం వల్ల కండలు తేరిన బలిష్ఠుడు కారులో ముఖం పెట్టి గద్దించాడు. అతడి కనులు, క్రాఫు, మీసాలు రక్తాన్ని గడ్డ కట్టించేట్టు భీకరంగా ఉన్నాయి. మహా స్టైల్గా ఉందిరా చిలక. పని పాటలు లేని రోడ్ సైడ్ రోమియో పళ్ళికిలిచుతున్నాడు. లాగండిరా బయటికి, ఇంకా చూస్తారేం? పేదోళ్లు మనుషులే కాదు, ఈ గొప్పింటి పరుషపదం పరంపర కురిపించుతున్నాడొకడు. కర్తవ్యం స్ఫూర్తించని వాసంతి లోన బెదిరిపోతున్నా పైకి మాత్రం బింగంగానే ఉన్నది. దిగమ్మా దిగు, ఇంకా కూర్చుని చూస్తున్నావు దజ్జాగా? కారు తలుపు తీయడం రాక హ్యాండిల్స్ విరిచేస్తున్నాడొకడు. సరిగా ఆ సమయంలో ఆ దారిని పోతున్న 2 యువతీ యువకులు అటుగా వచ్చారు. ఆ యువతి విమల. యువకుని అదే ప్రథమంగా చూడడం వాసంతి. ఆమె పినతండ్రి కుమారుడు అతడిని తరువాత తెలిసింది. మోహన్తో ప్రథమ పరిచయం ఆ విధంగా జరిగింది. వాసంతిని ఆమె కారును చూస్తూనే విమల సన్నగా ఏమో చెప్పింది మోహన్కు. వింటూనే మోహన్ జబర్దస్తిగా గుంపులో ప్రవేశించాడు. ఆగండి, ఏమిటా జులం అంటూ కారు హ్యాండిల్స్ తో కుస్తీ పడుతున్న వాళ్ళని తోసిపారేశాడు మోహన్. ఏంటయ్యా, ఈ కుర్రాడి మీద బండిక్కిచ్చేసినది? మరి కూసంతైతే ప్రాణాలు పోను. ఇంతకీ ఆవిడని దిగమనండి బయటికి. కారెక్కి కళ్ళు నెత్తిన పెట్టుకుని తోలడం నేర్పారు. అందరూ నిందాగర్భితంగానే మాటలు విసురుతున్నారు. న్యాయదేవతకు తాము ప్రతినిధులమన్నట్టే ముఖాలు పెట్టారు. దిగుతారు, ఏం భయమా? ఆ మూకనంతను అదిలించున్నట్లే సమాధానం చెప్పిన మోహన్ ఇటు తిరిగి, చూడండి మిస్. కంగారులో ఉన్న వాసంతి మాట్లాడలేదు. మా అన్నయ్యే వాసంతి, కంగారు లేదు అన్నది విమల మెల్లగా కారిడోర్ దగ్గర నిలబడి. ఇంతకు ఆ పిల్లవాడిని బయటకు తీయండి. ఏమేం దెబ్బలు తగిలాయి? వాడికేం చికిత్స కావాలో చూడక మీ ప్రతాపం, అక్కసు కారుపై చూపుతున్నారా? బిగ్గరగా అరిచాడు మోహన్. ఇద్దరు ఆ పిల్లవాడిని చేతుల్లోకి తీసుకున్నారు. వాడికి దెబ్బలేం తగలలేదు. కనీసం కొంచెం ఏమీ గీసుకోలేదు. భయపడ్డాడేమో, అలా ఏడుస్తున్నాడు. ఒరేయ్, ఏడు మానే, ఎక్కడ తగిలింది చెప్పు. మోహన్ కొంత అధికారంగా, కొంత లాలనగా అడుగుతూ జేబులో నుంచి ఇంత చిల్లర తీసి వాడి చేతిలో పోశాడు. బోల్డ్ ఐస్ క్రీములు కొనుక్కో. వాడు ఏడుపు మాని చేతులు దిగి పరుగు లంకించుకున్నాడు సంతోషంగా. ఆగు, మోహన్ వాడిని పట్టుకున్నాడు. ఎలా పడ్డావు కారు కింద? కారే నీ మీదకి వచ్చేసిందా? పిల్లవాడు బిక్కచూపులు చూశాడు. చెప్పు, ఇంకా డబ్బులిస్తాను. 10 నోటు తీశాడు జేబులో నుంచి. ఈయన కారుకు అడ్డంగా పరిగెత్తమన్నారండి, డబ్బులు దొరుకుతాయని చెప్పారు. మొదట పెద్దగా అరిచిన భయంకర రూపం వాడిని. డోర్ హ్యాండిల్స్ విరవబోయిన వ్యక్తిని చూపాడు కుర్రాడు అమాయకంగా. వింటూనే ఉగ్ర రూపం దాల్చాడు మోహన్. ఈ కిళ్ళి బడ్డి నీదే కదూ అన్నాడు భీకరంగా ఉన్న అతడి కాలర్ పట్టుకుంటూ. అవును, నిర్లక్ష్యంగా తలెగిరేశాడు అతడు లుంగి పైకి ఎగ్గొట్టుకుంటూ. మర్లిప్తలో నేలను కరుచుకున్నాడు అతడు. మోహన్ ఇచ్చిన ఒకే ఒక గుద్దు తన గడ్డం కింద తగలడంతో ఇటు తిరిగి మరొకడిని ఒక్కతోపు తన్నాడు మోహన్. స్కౌండ్రల్స్, డబ్బులకు కకృతిపడి అయినింటి ఆడపిల్ల గౌరవంతోనారా ఆటలు? కొట్లాటకు జడిసి అక్కడి చేరిన గుంపు చెదిరిపోయింది. క్షమించండి సార్, పొరపాటైపోయింది. అలా దారికి రండి. మరెప్పుడు ఇటువంటి వేషాలు వేసినా మర్యాద దక్కదు, జాగ్రత్త. చిత్తం, ఇదిగో డబ్బు కావలిస్తే అక్కడుంటే పారేస్తారా? ఇటువంటి అర్థం కాక ఏడుపులెందుకు? పర్సు తీసి 200 నోటు నిర్లక్ష్యంగా విసిరేశాడు వాళ్ళ మీదకి. చూపురులందరితో పాటు వాసంతికి ఆశ్చర్యమే అయింది. ఆరాధనగా చూసింది మోహన్ను మాటలే మరిచి. వాళ్ళు సలాం కొట్టి వెళ్ళిపోయారు. మేము ఇలా బజారుకు పోతున్నాం గనక సరిపోయింది, కానీ మై గాడ్, మేము రాకుంటే ఏమయ్యేది? గుండెపై చేతులుంచుకుని భయం వ్యక్తీకరించుతూ అన్నది విమల. నిజమే, మీ అన్నగారికి చాలా చాలా థ్యాంక్స్ విమల, మంద్రస్వరంతో అంటున్న వాసంతి కంఠం వణికింది. మీరింకా తేరుకోలేదు కంగారు నుంచి అంటూ మోహన్ గబగబా తన్నులు తిన్నవాడి దుకాణం వైపే నడిచి 2 కూల్ డ్రింక్స్ తెచ్చాడు. తీసుకో వాసంతి, విమల అందించింది వాసంతికి. అప్పటికి కారు దిగి వచ్చింది వాసంతి. మరి మీకు డ్రింక్స్? తెచ్చుకుంటాను అన్నాడు మోహన్. అప్పటికి కంగారు తగ్గిన వాసంతి మోహన్ను పరీక్షగా గమనించింది. ఆ అందం, ఆ దర్జా, ఆ టీవీ, ఓహో చాలా ధనవంతుడిలాగున్నాడు. ఎంత మర్యాద, మరెంత శౌర్యం.
మీ ఇంటికే వస్తున్నాను, తోచడం లేదు, సినిమాకు పోదామని అన్నది విమలతో. పద వెళ్దాం, మా షాపింగ్ రేపైనా చేసుకుంటాము. వద్దులే, పాపం ఆయన. ఏమన్నయ్య, నీవు వస్తావు కదూ? పాపం వాసంతికి బాగా మనసు పాడైంది, తను రిలాక్స్ కావాలి. ఆవిడకిష్టమైతే వస్తాను, ఎటో చూస్తూ అన్నాడు మోహన్. రండి వెళ్దాం, వాసంతి సంతోషంగా ఆహ్వానించింది. వాసంతి చాలా కంగారు పడింది కదా. స్టీరింగ్ నువ్వు తీసుకో అన్నయ్య. దారిలోనూ సినిమా చూసినంతసేపు మోహన్ చాలా సరదాగా కలుపుగోలుగా ఉన్నాడు. అతి చాతుర్యమైన వాట, అరుదుగా ఉండే అతి సుందరమైన రూపం, ఫలితం వాసంతి మనసును పారేసుకున్నవి. దీర్ఘంగా నిట్టూర్చింది వాసంతి. ప్రతిరోజు నాకు ఆ సంఘటన గుర్తుకు వస్తుంది. అనుక్షణం అపురూపంగా తలుచుకుంటాను ఆనాటి విషయాన్ని. అసలు ఆనాటి నుండి శిలవంటి నాలో చరణము, బండబారిన నా మనస్సున రాగోదయము కలిగాయి. అంత ఉత్సాహస్వరము నీరసించిపోగా మెల్లగా తనలో తాను అనుకున్నట్లు అన్నది, ఏది ఆనాటి ఆరాధన, ఏది మన ఇరువురిలో? అంతలో ఆమె స్వరం కటువుగా మారిపోయింది. నువ్వు నన్ను మోసం చేశావు మోహన్. నీ ఆకర్షణ నా పాలిట సాలిపురుగయింది. చివాల్న తలెత్తాడు మోహన్. అతడి ముఖంలో బాధ, క్రోధం, అవమానం, పశ్చాత్తాపం అలలు అలలుగా కదిలిపోయాయి. అవును వాసంతి, ఈ మోహన్ మోసగాడు, టక్కరి, జోదరి, వ్యభిచారి. కేవలం నీ ఐశ్వర్యం కొరకే నీకెలా వలవేశాడని ఆనాడు గ్రహించలేకపోయావు. వాసంతి కనులు సంశయాశ్చర్యాలతో విపరీతంగా చలించాయి. నిజం వాసంతి, ఆ కారు యాక్సిడెంట్ సంఘటన ఆ రౌడీలకు డబ్బులిచ్చి నేను సృష్టించినదే. ఊహించని విషయం విని ఒక్కసారి తట్టుకోలేక లేచి నిలబడి ఇంతకింతకు నేత్రాలతో మోహన్ను అపాదమస్తకం వెర్రిగా చూడసాగింది వాసంతి. నేనొక దిక్కుమాలిన వాడిని, ఎవరో చేరదీసి పెంచారు. ఆ ఆస్తి అంతా హరింపజేశాను. అలవాట్లు పెరుగుతున్నాయి కానీ తరగడం లేదు. డబ్బు కావాలి, ఎలా? నీవు విమల స్నేహితురాలివని తెలుసు, పథకం వేశాను, వలలో పడ్డా. వాసంతి మాట్లాడలేకపోతుంది. కానీ ఆమె ముఖం జుగుప్సతో నిండిపోయింది. నీకు అసహ్యం వేస్తుంది, నాకు తెలుసు. కానీ ఇవన్నీ ఎందుకో ఈ రోజు నీకు చెప్పేయాలి అనిపిస్తుంది. నిజమే, జన్మలో ఎప్పుడైనా నిజం మాట్లాడాను అంటే అది ఇప్పుడే. నా అందం, ఆకర్షణ నిన్ను లోబర్చుకున్నంతగా నీ అందం నన్ను కదిలించలేకపోయింది. నీవు చాలా తెలివైన దానివు అని అందరూ అంటారు, కానీ నీ వంటి అమాయకులను అరుదుగా చూస్తాము. నువ్వు పసిపిల్లలతో సమానం, లోకం పోకడ తెలియని దానివు. నీ కోపమే నీది గాని నా పథకం ఏమిటో, అంతర్యం ఏమిటో తెలుసుకోలేకపోయావు. అందుకే. వాసంతి దెబ్బతిన్నట్టు చూసింది. కాబోయే భర్త కదా అని నీవు నన్ను చేరువ కానిస్తే నీ చేత కావలసిన సంతకాలు చేయించుకుని ఆస్తిని గుప్పెట్లోకి తెచ్చుకోవడం నాకు సులువే అయ్యుండేది. కానీ నీ నిగ్రహ శక్తి గొప్పది. నన్ను ఈ క్షణం వరకు పరాయివాడిగానే ఉంచావు. వాసంతి ముఖం ఆ మాటలు వింటూనే ఎర్రబడింది. ఆమె తల వాల్చుకున్నది. ఈ గుణం వల్లనే నీవంటే నాకెంతో గౌరవం అన్నాడు మోహన్. ఆ మాటలు వైవిధ్యం బోధపడినట్లు తికమకగా చూసింది వాసంతి. అవును వాసంతి, నా పాచిక పారలేదన్న కోపంతో అస్తమానం నీతో దెబ్బలాడేవాడిని. కానీ నేను గౌరవించే ఒకే ఒక స్త్రీవి నీవే. మోహన్, పొగడ్త కాదు వాసంతి, తన పవిత్రతే తన గౌరవం స్త్రీకి. శీలవతి అయిన స్త్రీ ఎంతటి తాగుబోతూ తిరుగుబోతూ అయిన వాడనైనా అంతరంతరాలలో గౌరవించి తీరుతాడు. ఆమె ముందు తలవంచుతాడు. నువ్వు నా దృష్టిలో దేవతవు. చాలాసేపు మౌనం గడించి వాసంతి నిలబడిన చోటు నుండి ముందుకు నడిచి మోహన్కు దగ్గరగా నిలబడింది. మెల్లని కంఠంతో అడిగింది, మోహన్, ఎందుకు ఈ రోజు ఇంత ఖచ్చితంగా మాట్లాడుతున్నావు? నువ్వు చాలా కోపంగా ఉన్నావా? ఎందుకంటే ఈ రోజు నీ భ్రమలకు, నా నాటకాలకు ఆఖరి దినం కావడం వల్ల. వద్దు మోహన్, ఆ మాట నేను వినలేను. కన్నీటితో అర్థించుతూ రెండు చెవులు మూసుకున్నది. నేను నిన్ను వదులుకోలేను. నీ అలవాట్లపైనే కానీ నీపైన నాకు కోపం లేదు. నవ్వలేక నవ్వాడు మోహన్. నిజం చెప్పినా నీవు అంగీకరింపలేకున్నావు. అందుకే నిన్ను పసిబిడ్డలతో సమానమని అన్నాను. నాకీ పొగడ్తలు వద్దు మోహన్, నువ్వు కావాలి. మన ఇద్దరి లోపాలు ఇంత మంచి మనసుతో స్పష్టంగా చెప్పావు, తెలుసుకున్నాను. అదే మంచి మనసుతో మనం కొన్ని నిర్ణయాలు చేసుకుని అంగీకారానికి వద్దాము. రాయిలా నిలిచి చూడసాగాడు మోహన్. వాసంతి కనుల వెంట కన్నీరు కారసాగింది. నా ఆంక్షల వలననే నిన్ను దూరం చేసుకుంటానని గ్రహించలేకపోయాను మోహన్. తెలివి తక్కువ దానినే నిజంగా. మన వివాహం నిశ్చయమైన నాడే నేను నీ దానను. మోహన్, నన్ను క్షమించు. నీకు ఏ విషయంలోనూ ఆటంకం ఉండదు. ఏ సంతకం చేయమంటే అది చేస్తాను. నాకు నీవే కావాలి. అతి దగ్గరగా వస్తున్న ఆమెకు కొన్ని అడుగులు వెనుకకు నడిచి వారిస్తూ నిలబడ్డాడు మోహన్. వద్దు వాసంతి, పూర్తి స్త్రీజాతిపైనే గౌరవం పోగొట్టేయకు నాకు. నీతో ఒక గంట కూడా నేను జీవితం గడపలేను.
నీతో స్నేహం వల్ల కొన్ని జీవిత సత్యాలు, విలువలు తెలుసుకున్నాను. నీకు అభ్యంతరం లేకపోతే నీ స్నేహితుడు అప్పుడప్పుడు వస్తుంటాడు. అతడిని పరిశీలనగా చూసి కనులు తుడుచుకుంటూ అడిగింది వాసంతి. మోహన్, ఒక నిజం చెప్తావా? అడుగు. నాకంటే ధనవంతురాలు, నువ్వాడిన ఆట సాగించేది ఎవరైనా దొరికిందా? నిర్వేదంగా నవ్వాడు మోహన్. లేదు, నిజంగా లేదు. నువ్వసలు ఏ స్త్రీని ప్రేమించలేదా? స్త్రీలతో ఆడుకోవడం మాత్రమేనా నీ పని? మోహన్ సమాధానం చెప్పలేక మౌనం వహించాడు. సమాధానం కావాలి నాకు. ప్రేమించాను, ఒకే ఒక్క స్త్రీని. నాకంటే ధనవంతురాలా? అతి పేదది. నేను ఇచ్చిన డబ్బుతోనే ఇల్లు గడచాలి. అతి సౌందర్యవత? నీ ముందు దిగదుడిపే. బాగా చదువుకున్నదా? ఫోర్త్ ఫారం మాత్రం. వాసంతి ముఖం చిట్లించింది. ఎవరిపై కసితో అంత ఏ ప్రత్యేకత లేని దానిని నిట్టూర్చి అటూ ఇటూ 2 సార్లు పచార్లు చేశాడు. పోయి కిటికీ వద్ద నిలిచి ఆ శూన్యంలోకి చూస్తూ ఒక్కొక్క మాటే అన్నాడు. ఎవరిపై కసి, కక్ష కాదు. ఆమె అబలత్వంపై జాలి, ఆమెలోని స్త్రీతత్వంపై అనురాగం, ఆమెలోని అమాయకత్వంపై ఆకర్షణ, ఆమెలోని నిస్వార్థతకు నీరాజనం, అంతే. ఎవరామె? ఎప్పుడైనా తీసుకువస్తాను. నా ఎంపికను మెచ్చుకోగలవనే అనుకుంటాను. సెలవు. మోహన్, మాట. ఏమిటి? వెనుదిరగకనే అడిగాడు. నీకు కావలసిన డబ్బు ఇస్తాను, తీసుకో. అవసరమన్నావు కదా. మోహన్ అలాగే నిలబడి ఉన్నాడు మౌనంగా. తీసుకో మోహన్. నిన్ను రుణబద్ధుని చేసి మొగమాటంలో పెట్టడానికి కాదు, మనస్ఫూర్తిగానే ఇస్తున్నాను. థ్యాంక్స్, కానీ వద్దు వాసంతి. నేనేదో ఏర్పాటు చేసుకుంటాను. సాగిపోతున్న అతడిని చూస్తూ కన్నీటికి అడ్డుగట్ట కట్టలేక మతిమాలిన దానిలాగా ఒక గదిలో నుంచి మరొక గదిలోకి తిరగసాగింది. మోహన్, నిన్ను నేను ద్వేషించలేదు. నీలో మార్పు వస్తుందనే ఆశతో అలా ప్రవర్తించాను. నా ఆశ ఏమైంది? ఏమి జరిగింది నాడు? అమ్మాయి గారు, నౌకరు గొంతు విని గబగబా కన్నీరు తుడిచివేసి మామూలు మనిషి అయిపోయింది. లాయర్ బాబు కిషోర్ గారు మీతో మాట్లాడాలంటున్నారు. ఇప్పుడా? ఈ అర్ధరాత్ర? వాసంతికి ఏం జరుగుతున్నదో అర్థం కాలేదు. అంతలో కిషోర్ స్వయంగా వచ్చేశాడు ఇక్కడికి. వాసంతికి కోపం ముంచుకొచ్చింది. నాకిప్పుడేమీ మాట్లాడే ఓపిక లేదు. ఏదైనా ఉంటే అమర్కు చెప్పి వెళ్ళండి, కరుకుగా అన్నది. అమర్ బాబు అర్జెంటు పని మీద సిటీ వెళ్లారమ్మా. మీకు చెప్పమన్నారు. ఎల్లుండగాని రారు, నౌకరు చెప్పాడు. ఏమిటా పని? తెలియదండి అంటూనే నౌకర్ నిష్క్రమించాడు. తర్వాత మాట్లాడుకోవచ్చు కిషోర్ బాబు, మీరు వెళ్ళండి. ఇదేమీ మీ ఆస్తిపాస్తుల వ్యవహారం కాదు, మీ వ్యక్తిగత విషయమే అంటూ స్థిర నిశ్చయంతో వచ్చిన వాని వలె ఒక సోఫాలో కూర్చున్నాడు కిషోర్. వాసంతి కూర్చోలేదు. మాటలు త్వరగా ముగించి వెళ్ళమంటున్నట్లుగా ఆమె ఉంది ఆమె తీరు. నేను వచ్చి చాలాసేపు అయింది వాసంతి. ఒకసారి కలవరపాటితో చూసి మరలా సంభాళించుకున్నది వాసంతి. నేను మీ సంభాషణ అంతా విన్నాను. చివాన్ల తలెత్తిన వాసంతి కనులలో రోషం. సిగ్గులేదు? అంత పొంచి వినవలసిన అగత్యమేమొచ్చింది? సారీ, అమర్ ముఖ్యమైన పని మీద సిటీ వెళ్ళాడు. ఆ విషయం మీతో చెప్పి తాను లేనప్పుడు ఏమైనా అవసరాలుంటే నన్ను చూడమని చెప్పి వెళ్ళమన్నాడు. ఆ మాట చెప్పడానికి వచ్చేసరికి మీ వాగ్వాదం మంచి పట్టులో ఉన్నది. ఇతరుల విషయాలు పొంచి వినడం సంస్కార లక్షణం కాదు. మీరు డ్రాయింగ్ రూమ్లో వేచి ఉండవలసింది, లేదా తర్వాత రావాల్సింది. తీసిపోని తీవ్రతతో తాను సమాధానం చెప్పాడు కిషోర్. ఇతరుల జీవితంతో ఆడుకోవడం కూడా సంస్కార లక్షణం కాదు వాసంతి. నీ హద్దులను దాటి ఇతరుల పరిధిలోనికి ఎప్పుడైతే ప్రవేశించావో అప్పుడే వారు నీ పరిధిలోనికి వచ్చే అవకాశం ఇచ్చావన్నమాట. ఏమిటి మీ ఆరోపణ? నేనిప్పుడు నేగాలు, ఆరోపణలు చర్చించడానికి రాలేదు. జరిగిన విషయాలన్నీ అందరికీ తెలుసు. నాకు మీ మీద శ్రద్ధ పెరగడానికి కారణం మీకుండే ప్రారంభమైనది మీకు బాగా తెలుసు. ఆ సంగతులన్నీ మధ్యలోనే అప్పుచేశాడు కిషోర్. నన్ను మాట్లాడనీయండి. ఇంతకాలంగా మీరు అంధకారంలో ఉన్నారు. అమర్ చెప్పినా మీకు అర్థం కాలేదు. ఈనాడు మోహన్ తనంత తానే మీ కళ్ళు తెరిపించాడు. అవన్నీ మీకు అనవసరమని చెప్పాను మర్యాదగా అన్నది వాసంతి. కిషోర్ తొణకలేదు. ఆ ముక్కు మీద కోపమే మిమ్మల్ని కొన్ని యథార్థాలు తెలుసుకోనియక దూరంగా ఉంచుతుంది. నేను హితైషిగా చెప్పేది మీరు వినితీరాలి. ఈనాడు మీకు ఇన్ని విషయాలు విఫలం చేసి మోహన్ అసలు విషయం ఎంత గొప్పగా దాచాడు. ఏమిటో అది? మోహన్ వివాహం చేసుకోబోతున్నది అతడంతగా పొగిడిన యువతి ఎవరో తెలుసా? సుజాత. ఈ సంగతి అమర్కు తెలుసు. ఆ వివాహం ఎల్లుండే. ఆ ఏర్పాట్ల నిమిత్తమే అమర్ అర్జెంటుగా పరిగెత్తినది. ఎంత మోసం! అమర్ కూడా నాకు చెప్పలేదే. ఇందులో అమర్ను అనుకోవలసిన అగత్యం లేదు. అతడేనాడో మీకు ఇవన్నీ చెప్పాలని ప్రయత్నిస్తే మీరు మోహన్ తరపున వాదించడమే కాక అమరేంద్రను అవమానించారు. ఆ కారణంగా అప్పుడు అతడు నౌకరీ మానుకోవడం కూడా జరిగింది.
అపరాధులా తలవాల్చుకున్నది వాసంతి. వాసంతి, అభిమానం వీడి ఆప్తుల సలహాను వినండి. మోహన్ మోసగాడని తానే అంగీకరించాడు. ఎప్పుడైనా అతడిలో పరివర్తన నిజమో కాదో అతడికి కూడా తెలియనంత నిశ్చయుడు. ఎందుకింకా అటువంటి నీచుడి కోసం మీ బంగారు జీవితాన్ని భస్మం చేసుకోవడం? కిషోర్ అదిలించినట్లే అన్నది వాసంతి. నిర్లక్ష్యంగా నవ్వాడు. మోహన్కు కావలసింది డబ్బు. అది విచ్చలవిడితనం, నిరాకంటకంగా సాగిపోవడం. మీ దగ్గర రెండిటికీ ఆటంకంగానే ఉన్నది. అతడు సుజాతను ఏనాడో తీసుకుపోయాడు. అది వివాహం ఇప్పుడెందుకు అవుతుందో ఆలోచించారా? అర్థం కాలేదు. అందుకే మరి మీరు అమాయకులనడం. నేను లాయర్ని, ప్రపంచం చూసిన వాడిని గర్వంగా అన్నాడు కిషోర్. అసలు విషయమేమిటి? ఇప్పుడు సుజాత కూడా ధనవంతురాలవ్వడమే. ఆనందయ్య గారు సుజాతకు కూడా ఆస్తిలో భాగం ఇస్తూ వీలునామా రాశారు. ఆ వీలునామా రాసినప్పుడు మోహన్ ఎంత పేచీగా మాట్లాడారో మీరెరుగుదురు. అవును అన్నట్టు తలపంకించింది వాసంతి. సుజాత భాగం కూడా మీకే చెందాలని వారించాడు ఆ రోజు. సుజాతను అన్ని విధాలా అధ్వానం చేసి అలా మాట్లాడగలిగాడంటే మోహన్ ఎంత కఠిన హృదయుడో ఆలోచించండి. సుజాతను ఎంత బీదస్థితిలో ఉంచాడో, ఎన్ని హింసలు పెడుతున్నాడో నేను అమర్ ఎరుగుదము. నాకెందుకు చెప్పలేదు? బాధగా అడిగింది వాసంతి. హద్దులు మించి మాట్లాడవద్దని అమర్ను మీరెన్నిసార్లు అన్నారు? నిట్టూర్పే సమాధానం. ఇప్పుడు సుజాతను పెండ్లాడి ఇక్కడకు తెస్తాడు. మెల్లగా ఆ అమాయకురాలి చేత సంతకాలు చేయించి ఆమె భాగపు ఆస్తిని కైవసం చేసుకోవడం అతడికి కష్టమేమీ కాదు. విననేనట్లు చేతులతో చెవులు మూసుకుంటూ విలవిలలాడుతూ అరిచింది వాసంతి. అబ్బా, నేను వినలేను. ఆపు చేయండి కిషోర్. యథార్థం తెలుసుకు తీరాలి. ఏదో ఏడవనియండి. ఎవరి గొడవ నేను వినదలుచుకోలేదు. నన్ను ఒంటరిగా వదిలి వెళ్ళండి. ఆమె స్వరం నీరసంగా ఉన్నది. లంకణాలు చేసినట్లు పాలిపోయింది ముఖం. మీరు బాధపడుతున్నారు. ఈ స్థితిలో ఒంటరిగా వదిలి వెళ్ళలేను. ఏమైనా కావలిస్తే తీక్షణంగా చూస్తూ, కావాలి, ఇంత విషయం తెస్తారా? తీవ్రంగా అన్నది వాసంతి. ఇదిగో ఆ ఆవేశం గురించే స్నేహితులు తోడ అవసరమంటున్నాను. ఆ అర్ధరాత్రి అర్థం చేసుకోగల స్థితిలో లేదామె. అవసరం లేదు, వెళ్ళమని చెప్పాను కటువుగా అనేసి మేడ మీదకి వెళ్ళిపోయింది. ఏం జరిగింది? ఎందుకిలా జరిగింది? నా అంచనాలు, అభిప్రాయాలు ఎందుకిలా తారుమారవుతున్నాయి? మోహన్ను ఎలా వదులుకునేది? మోహన్ మోసగించినందుకు ఏడవాలా? అతడి వలలో తాను పడనందుకు సంతోషించాలా? వాసంతి ఆలోచించలేకపోతున్నది. అన్ని విషయాలు అమరేంద్రకు పూసగుచ్చినట్లు తెలుసు. అతడి ముందు ఎలా తలెత్తుకునేది? అహంకారంతో మిడిసిపడే తన అవివేకత్వము, పరాజయాన్ని అతడు పరిహసించడు. ధనరాశులలోనూ జీవన మాధుర్యం ఇమిడి లేదని అమరేంద్ర ఒకనాడు వాదించాడు. తాను పరిహసించింది. అతడి అభిప్రాయమే సరి అయినదా? దుఃఖం తలమునకలగా కెరటాలుగా వేస్తుంది. మనసార ఏడవడానికి కూడా వాసంతికి అహం అడ్డు వస్తుంది. ఈ ఐశ్వర్యం, అంతస్తు, అహం, వీటిలో ఏ ఒక్కటైనా తన దుఃఖాన్ని తుడిచివేయగలవా? తనకు ఆనందాన్ని ప్రసాదించగలవా? నిరుపయోగమైన ఈ పటాటోపం ఎందుకు? అమరేంద్ర తప్పక హేళన చేస్తాడు. తనను తృణీకరించినందుకు తగిన శాస్తి జరిగినదని కూడా అవహేళన చేయవచ్చు. కాదు, అమర్ అటువంటి స్వభావం మనిషి కాడు, ఉన్నతుడు. అనేవాడైతే కిషోర్ మాదిరిగానే ఏనాడు అని ఉండును. మోహన్ రహస్యాలన్నీ బహిరంగం చేసే అతడిలో అటువంటి అల్పత్వం లేదు అని ఆమె అంతరంగం ప్రబోధిస్తున్నది. అవును, అతడిలో అల్పబుద్ధి లేదు. మోహన్ గురించిన విషయాలు మాట్లాడవద్దని తాను నిష్కర్షగా చెప్పిన నాటి నుండి మరలా సంగతులు మాట్లాడలేదు. మోహన్ కంటే కిషోర్ ఉత్తముడని, అతడితో జీవితం ఏర్పరచుకోమని సలహా ఇచ్చాడు. కానీ తనను తాను స్వార్థంతో ప్రతిపాదించుకోలేదు. మోహన్ ఎంత నిరసనగా చూసినప్పటికీ నేడు అతడగానే అన్నీ మరిచి అతడి పెళ్లి ఏర్పాట్ల నిమిత్తం వెళ్ళాడు. ఇక్కడ నా బాగోగులు, ఇంటి అవసరాలు చూసే బాధ్యత కిషోర్కు అప్పగించాడు. అమరేంద్ర ఉత్తముడు కదూ? ఈ పరిశీలనాత్మక విమర్శతో వాసంతి హృదయంలో అమరేంద్రపై గౌరవం ఒక మెట్టు ఎక్కింది. కానీ ఆమె హృదయం అవిరామంగా ఏడుస్తుంది. ఎంత మోసగాడిని తెలిసినప్పటికీ మోహన్ మీద ఆరాధన తరిగిపోవడం లేదు. లోకులంతా అహంభావినని అంటే నాకు కోపం వచ్చేది. కానీ నిజంగానే నాకే తెలియని అహంకారం నాలో ఉన్నది. అందుకే ఎవరి మాట కడకు అంత ఉత్తముడైన అమర్ మాట కూడా వినక, యథార్థాలు తెలుసుకోక గుడ్డిగా ఉండిపోయాను. నాలో ఈ తొందర స్వభావమే లేకుంటే అమరేంద్ర హితబోధలు విని ఉండేదాన్ని. మోహన్ వలలో పడకపోయేదాన్ని. సుజాత ఇంటి నుండి పారిపోయి అపప్రద తెచ్చుకోపోయేది. అన్ని అనర్థాలు నా అహంకారం ఫలితమే. బాధతో విలవిలలాడిపోయింది వాసంతి. ఇందుకు ప్రాయశ్చిత్తం? నేను మారాలి. ఈ ముక్కు మీద కోపం విడనాడాలి. చిన్నాన్నకు అండగా సాయం ఉండాలి అనుకోని స్థిర నిశ్చయాలతో లేచి కళ్ళు తుడుచుకున్నది వాసంతి. ఫోన్ వద్దకు వెళ్లి కిషోర్కు డయల్ చేసింది. విపరీత విస్మయానికి లోనయ్యాడు కిషోర్.
ఇదేం పిల్ల, ఇప్పుడే కదా పొమ్మన్నది, ఇప్పుడు ఇంత ఆత్మీయంగా మాట్లాడుతుందేమిటి అనుకున్నాడు అతడు. ఆశ్చర్యం నుండి తేరుకుని సమాధానం చెప్పడానికి కొన్ని నిమిషాల కాలం పట్టింది అతడికి. కిషోర్ బాబు, మాట్లాడరేం? నేను వాసంతిని. నిద్రమత్తులో ఉన్నారా? ఆహా, లేదు లేదు, మాట్లాడుతున్నాను. ఇంత గౌరవంగా వినమ్రంగా మాట్లాడుతోంది. మనసు మార్చుకున్నదా ఇంతలోనే? ఆ ఆశాపూరితమైన ఆలోచనలతో అతడికి టెలిఫోన్ సీవర్ సరిగా పెట్టుకోవడం కూడా కష్టంగానే ఉన్నది. మీరొకసారి వెంటనే రాగలరా కిషోర్ బాబు? మీరే, చాలా ముఖ్యమైన మాట. ఇప్పుడేనండి. అవతల రిసీవర్ పెట్టేసిన శబ్దం. తలమునకలయ్యే ఆనందంతో ఆగమేఘాల మీద చేరాడు కిషోర్ ఆనందయ్య ఇంటికి. అతడు ఊహించినట్లు ఉత్సాహభరితమైన చూపులతో, ఆహ్వానుతునిరాలు విసురుతున్న హృదయంతో వీధి వరండాలో గాని పైన బాల్కనీలో గాని అతడి కొరకు ఎదురు తెన్నులు చూస్తూ నిలిచి రాలేదు వాసంతి. డ్రాయింగ్ రూమ్లో కొయ్యబొమ్మ వలె చలనరహితంగా శూన్యంలోకి చూస్తూ కూర్చుని ఉన్నది. ఆమెను నిత్య చైతన్య స్రవంతిగా కళకళలాడుతుండగా మాత్రమే చూసి ఉన్న కిషోరు ఆ దృశ్యాన్ని కదిలించింది. ఒకసారి అతడిని చూసి వెంటనే కనులు తిప్పుకున్నది వాసంతి. అసలు ఈమె ఇప్పుడు నన్నెందుకు రమ్మన్నట్టు? నిజంగా పని ఉన్నదా, ఏమైనా కలహానికా అని కిషోర్కు జంకు కూడా కలిగింది. మౌనంగా ఆమెకు ఎదురుగా సోఫాలో కూర్చున్నాడు. హఠాత్తుగా మౌనాన్ని ఛేదించింది వాసంతి. కిషోర్ బాబు, అమర్ వెళ్ళిన ప్రదేశం, అదే సుజాత ఇల్లు మీకు తెలుసా? అదిరిపాటితో చూశాడు కిషోర్. ఏమిటి మీరంటున్నది? అందులో అర్థం కానిదేమున్నది? తెలుగులోనే నేను మాట్లాడుతున్నది. సుజాత ఇల్లెక్కడా అని అడిగాను అన్నది వాసంతి. వివాహం అయ్యే వరకు చెప్పొద్దని అమర్ చెప్పాడు. నేను పొరపాటు చేశాను వాసంతి గారు. మీకు కలిగిన బాధ తక్కువేమీ కాదు, అయినా సహించాలి. వివాహం చెడగొట్టడం మంచి పని కాదు. సుజాత, మోహన్. షటప్. డ్రాయింగ్ రూమ్ గోడలు మారిమోగాయి. మనిషి స్వభావాన్ని బట్టి ఎదుటి మనిషిని అంచనా వేస్తారనుకుంటాను. ప్రస్తుతం సుజాత చిరునామా మీకే కానీ ఎవరికీ తెలియదు గనుక మీరు నేను చెప్పిన పని చేయాలి. మీకు ఆనందయ్య గారిపై నిజంగా గౌరవమే ఉన్నట్లయితే. ఏమిటది? ఎర్రగా కందిన ముఖంతో అడిగాడు కిషోర్. చిన్నాన్న స్పృహలో లేరు. రేపు మేల్కొన్నాకైనా ఇదంతా ఆయనకు నెమ్మదిగా చెప్పవలసిన విషయము. ఒకేసారి తట్టుకోలేరు. చిన్నాన్న ప్రతినిధిగా నేను ప్రవర్తించాలి. కానీ ప్రస్తుతం నా వ్యక్తిగతమైన బాధలకు స్థానం లేదు. సుజాత దిక్కుమొక్కు లేనిది కాదు. ఆమె వివాహం ఇక్కడే జరగాలి. అప్రతిభుడై చూడసాగాడు కిషోర్. అవును కిషోర్ బాబు, ఆలస్యం చేయవద్దు. మన కారులో వెళ్ళి త్వరగా అమర్తో చెప్పండి ఆ మాట. ఏమిటది? అతడు నా అంతఃసంస్కారాన్ని సరిగా అర్థం చేసుకోలేదని. ఈ ఇంటికి నేనెంతో, సుజాత కూడా అంతే. ఈ వివాహం చిన్నాన్న చేతుల మీదుగా జరిగితే ఆయన మన క్లేశము కొంత తగ్గుతుంది. ఇంటికి కలిగిన చెడ్డ పేరు పోతుంది. నిజమే. మోహన్తో చెప్పండి ఇక్కడకు రావడానికి ఏమాత్రమూ అభిమానపడవద్దని. మోహన్ నా స్నేహితుడు. ఇప్పుడు సుజాత ద్వారా మరింత కావలసిన వాడు. అతడి వివాహం నాకు సంతోషదాయకమే. కిషోర్ ప్రశంసాపూర్వకంగా చూశాడు. నిజంగా నేను, అమర్ మీ ఔన్నత్యాన్ని అర్థం చేసుకోలేదు. చాలా విశాల హృదయులు మీరు వాసంతి. మీ స్థానంలో మరే స్త్రీ ఉన్నా ఈనాడు ఇలా నిర్ణయం తీసుకుని ఉండేది కాదు. ఆలస్యమైపోతుంది, మీరు త్వరగా వెళ్ళాలి. నేను ఇంటి అలంకరణ విషయం చూసుకుంటాను. ఇప్పుడే వెళ్తున్నా. ఒక్క నిమిషం ఆగండి. లోనికి వెళ్ళి కొన్ని వేల రూపాయల డబ్బు తెచ్చి అతడి చేతిలో ఉంచింది. సుజాతను, మోహన్ను వాళ్ళకిష్టమైన బట్టలు కొనుక్కు తెచ్చుకోమనండి. నగలు ఇంట్లోనే ఉన్నాయి. ఎల్లుండి వాళ్ళు అనుకున్న రోజునే వివాహం జరిపించుకుందాం. మన వల్ల వాళ్లకు ఆలస్యం కాకూడదు. సరే, వెళ్తున్నాను. మీరు నిశ్చింతగా ఉండండి. ఒక్క మాట. మరలా వెనక్కు వచ్చాడు కిషోర్. చెప్పండి. రేపు చిన్నాన్నగారికి విషయం చెప్పేటప్పుడు దగ్గర డాక్టర్ ఉండడం అవసరం అనుకుంటున్నాను. అలాగే చేస్తాను. సాగిపోతున్న కారును చూస్తూ నిలబడిపోయిన వాసంతి కనులలో కళ్ళ నిండా చెంపల మీదుగా నీళ్లు జాలువారసాగింది. అలా ఎంతసేపు ఆ మేడ వరండాలో చిన్న గోడను ఆనుకొని నిలబడిపోయిందో ఆమెకే తెలియదు. పూర్వాకాశాన వెలుగురేఖలు పరుచుకుంటున్నాయి. పక్షులు కిలకల నాదాలతో ప్రకృతి సందడిని సంతరించుకుంటున్నది. చకితయ్యి చూసిన వాసంతి ప్రస్తుతాన్ని కర్తవ్యాన్ని గుర్తుకు తెచ్చుకున్నది. తన చెంపలపై ఎండిన కన్నీటి చారలితో నిర్లిప్తంగా నవ్వుకున్నది. వాసంతి ఏడవడమా? ఐశ్వర్యమే అదృష్టం. అదృష్టం ఎప్పుడు ఈ వాసంతి గుప్పిటలోనే బంధింపబడి ఉంటుందనే భావన భ్రమేనా? వాసంతి, నువ్వు సాధారణ యువతిలా కంటతడి పెడుతున్నావు. జీవన మధురిమ సంపదలోనికి ఇమిడి లేదని ఆనాడు అమరేంద్ర మాటలు నిజమైనవి కదూ. అంతరాత్మ కట్టెదుడ నిలిచి సవాలు చేస్తున్నట్లే అనుభూతి పొందిన వాసంతి గజగజ వణకసాగింది. ఓడిపోయావుగా వాసంతి.
నీ చుట్టూ ఉన్న ధన కనక వస్తు వాహనాలన్నీ వెచ్చించినా నీవు మోహన్ను పొందగలవా? నీ కన్నీటిని తుడిచి నీ మనసును ఎగిరిపోయిన సంతోషాన్ని ఈ లక్షలతో కొనగలవా? ఓడిపోయావా వాసంతి? పూర్ గర్ల్. అమరేంద్ర పరిహసిస్తున్నట్లుగా ఊహించుకుని అతడి నవ్వు వినలేనట్లుగా రెండు చెవులు మూసుకున్నది. హాయ్ వాసంతి, నీకిప్పుడు ఉదయం లేస్తూనే బెడ్ కాఫీ అందించే నౌకర్లున్నారు. అహర్నిశలో నీ అడుగులకు మడుగులొత్తే పరిచారక బృందం ఉన్నది. మేడపై అంతస్తులో నిలబడి కన్నుల సన్నులతోనే అనేక పనులు చేయించగల సమర్థత ఉన్నది. మరి మనసును సంతోషం కొని తెచ్చుకోగల స్తోమత ఏది? విరగబడి నవ్వుతుంది అంతరాత్మ ఒక పక్క నిలబడి. హాయ్ హాయ్ వసంతి, ఏవి ఈ కారులు మేడలు లక్షలు అన్నీ కలిసి అయినా నీ మనసైన వాడితో నీ మనువును జరపగలవా? ఆఫ్టర్ ఆల్ మనసును మట్టు పెట్టి చావలేక బతికే మధ్యతరగతి ఆడపిల్లలాగే ఇక నీవు జీవోత్సవంలా రోజులు గడపాలిగా. ఆనాడు నన్నే చేసుకుంటే నీకీనాడు ఈ మనస్తాపం ఉండేదా? మూర్ఖురాల. పడిపడి నవ్వుతున్నది మరో వంక అమరేంద్ర రూపం. పిచ్చుగా అటు ఇటు చూసింది వాసంతి. అంతలో ఆ రూపాలు రెండు చెయ్యి పట్టుకుని తన చుట్టూ తిరుగుతూ నాట్యం చేస్తూ వాసంతి ఓడిపోయింది అని ఎలిగెత్తి అరుస్తున్నట్టు అనుభూతి కలిగింది. ఆవేశంతో ఉన్మాదంతో ఊగిపోయింది వాసంతి దేహం. అవును, ఓడిపోయాను. నా భ్రమలు తొలగిపోయాయి. ఈ అష్టైశ్వర్యాల నడుమున ఉన్న నేడు నా పరిస్థితి దీనాతి దీనంగా ఉన్నది. లోకంలో దీనిలో అర్థులో కనీసం మనసార ఏడ్చి హృదయ భారాన్ని దింపుకోగల యోగ్యత అయినా కలిగి ఉంటారు. నాకు ఆ యోగం కూడా గగన కుసుమమే. శోకించి తీరలేక ఇంటిని శోభాయమానంగా అలంకరించాలి. ఎదలో రగిలే అగ్నిహోత్రాన్ని కప్పిపుచ్చి అగ్నిసాక్షిగా దంపతులై ప్రదక్షిణలు చేస్తున్న జంటను అక్షంతలో చల్లి దీవించాలి. కన్నీటిని అదిమపెట్టి కళకళలాడుతూ ఆనందంగా తిరగాలి. తన సొత్తు అనుకున్న వారిని చేజేతులా పరులకు అప్పగించి పదుగొరుగుతో పాటు పకపక నవ్వాలి. ఆత్మవంచన చేసుకోవాలి. నీ అజ్ఞాన అహంకార అవివేకాలకు ఈ అసాధారణ శిక్ష తగినదే వాసంతి. డబ్బు ఎలా సంపాదించాలి? ఎలా? మోహన్ ముందు ఈ సమస్య మేరు పర్వతంలా నిలిచింది. ఈ ఒక్క వాగ్దానం నిభాయించుకోకపోతే జీవితంలో మరెప్పుడూ నమ్మదు సుజాత. సొంత సంపాదనతో పెళ్లి జరుపుకున్న తృప్తి, గర్వము కూడా మిగులుతాయి. టైం ఎంతైంది బాబు? దారిని పోతున్న వ్యక్తి ఎవరో అడిగాడు. యాంత్రికంగా చూసి టైం చెప్పాడు. ఎక్కడ కొన్నారు? చాలా బాగుంది. కొత్త రకమా? అతనెవరో పల్లెటూరు వ్యక్తిలాగున్నాడు. మోహన్ మెదుడుకు ఇప్పటికి తోచింది తన వద్ద ఒక విలువైన వస్తువు ఉన్నట్టు. అవసరానికి పనిచేయని తన మందకోడిత్వాన్ని లోలోనన నిందించుకున్నాడు. డబ్బు చేతిలో పుష్కలంగా ఆడుతున్నప్పుడు కొన్న వస్తువులలో మిగిలి ఉన్నది ఈ లేటెస్ట్ మోడల్ ఎలక్ట్రానిక్ వాచ్ ఒకటే. చలో, దీనితో అదృష్టం పరిష్కరించుకుందాము. లేకపోతే అప్పుడే ముష్టెత్తుకోవచ్చు ఎక్కడో. తనను తాను హెచ్చించుకుని నచ్చజెప్పుకుని జూద గృహంలోనికి దారి తీశాడు. 1000 రూపాయల వాచిని 200కు కుదవ పెట్టి ఆట ప్రారంభించాడు. చాలా పెద్ద పెద్ద ఆటగాళ్లే ఉన్నారు ఆ రోజు క్లబ్లో. ఒకరికొకరు తీసిపోకుండా కసిగా ఆడసాగారు. తెల్లవారుజామున 3 గంటల సమయం అయ్యేసరికి తృప్తిగా లేచాడు మోహన్. టేబుల్ వదిలి 3000 రూపాయల పైన సంపాదించాడు. ఎదుటి ఆడగాళ్లు దుగ్గగా కక్షగా చూస్తున్నారు. ఎక్కడికో పారిపోతున్నావు? అంతా అలా మూటగట్టుకుపోనిస్తామా? మరో 2 రౌండ్స్ చూద్దాం అంటూ దాడి కడ్డుగా నిలిచారు పొగరుగా చూస్తూ ఒక వ్యక్తి. మనిషి రూపమే భయోత్పాతకం కలిగించేట్లుగా ఉన్నది. అవును, కూర్చో అధికారంగా అన్నాడు మరొకడు మోహన్ చేయి పెట్టి లాగుతూ. అతడు తగువులతో ఆరితేరిన వాడిలాగున్నాడు. ఇంత జరిగిన తరువాత సహనంగా ఉండగల స్వభావం కాదు మోహన్ది. వెంటనే ఇటువాడిని అటువాడిని 2 తన్నులతో సత్కరించాడు. బల్లలు తిరగబడ్డాయి, కుర్చీలు విరిగాయి, సీసాలు ప్లేట్లు కబోర్డ్ అద్దాలు తునాతునకలైపోయాయి. కొందరికి దెబ్బలు తగిలాయి. మేనేజర్ ఫోన్ చేసి పుణ్యం కట్టుకోనట్లున్నాడు. పోలీసు బలగం వచ్చింది. అరెస్ట్ అయిన వారిలో ముఖ్యుడు మోహన్ రావు. అతడే కలహకారుడుగా వ్రాసుకున్నారు. ఇన్స్పెక్టర్, ఎల్లుండి సాయంత్రం నాకు నేనుగా వచ్చి మీకు లోబడతాను. ఈరోజు వెళ్ళనియండి, లేకుంటే నా పెళ్లి ఆగిపోతుంది. ఆ అమాయకురాలు ఏ అగాత్యమో తలపెడుతుంది. ప్లీజ్ ఇన్స్పెక్టర్. తన అహంకార క్రోధాలన్నీ మరిచి చేతులు జోడించి ప్రాధేయపడ్డాడు మోహన్. ఫలితం శూన్యం. పసుపు తాడు 5వ భాగం సమాప్తం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మంచి కమెంట్ పెట్టండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. నమస్తే.